చూసాం. అంటే కేంద్రంలో అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మొదటిసారిగా అంటే ఎప్పుడు కూడా స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా ఎప్పుడు ఏకగ్రీవం అవుతూ వస్తూ ఉంటుంది మొదటి నుంచి కూడా. ఇక స్వతంత్ర భారతదేశంలో ఒక 50 ఏళ్ల తర్వాత మొదటిసారిగా స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఓటింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో నిన్న సుదీర్ఘ చర్చల అనంతరం కూడా ఇటు ఇండియా కూటమి ఏదైతే ముందు సహకరిస్తామని చెప్పారో ఆ తర్వాత ఖచ్చితంగా ఓటింగ్ పెట్టాల్సిందే, మేము కూడా క్యాండిడేట్ ను పెడుతున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్, చూద్దాం. చర్చలు సంప్రదింపులు విఫలం కావడం, అధికార ప్రతిపక్ష కూటములు పట్టు విడవకపోవడంతో స్వతంత్ర భారత చరిత్రలో 4వసారి దాదాపు 50 ఏళ్ల అనంతరం మొదటిసారి లోక్సభ స్పీకర్ పదవికి పోటీ జరగనుంది. గడువు మరికొద్ది సేపట్లో ముగుస్తుంది అనగా నిన్న ఇరుపక్షాల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ ఎంపీ గత లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను ఎన్డీఏ మరోసారి బరిలో దించగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ కొడికున్నెల్ను ఇండియా కూటమి పోటీకి నిలిచింది. ఇవాళ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ పరిస్థితిని తప్పించేందుకు ఇండియా కూటమి నేతలు కేసీ వేణుగోపాల్, టీఆర్ బాలుతో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా చర్చలు జరిపారు. ఇక బిర్లా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తామని, ప్రతిగా తమకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలంటూ విపక్షం షరతు విధించింది. అధికార పక్షం ససేమిరా అనడంతో సంప్రదింపులు విఫలమయ్యాయి. అనంతరం బయటకు వచ్చిన కేసీ వేణుగోపాల్ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చే ఆనవాయితీని అధికార పక్షం పాటించనందున స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలుపుతున్నట్లు ప్రకటించారు. ఓటింగ్ అనివార్యమైన రీత్యా స్పీకర్ ఎన్నికకు ఎంపీలకు పేపర్ స్లిప్లను పంపిణీ చేయనున్నారు. కొత్త పార్లమెంటు భవనంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాకపోవడం, సభ్యులకు సీట్ల కేటాయింపు కొనసాగుతుండడమే దీనికి కారణం. ఉదయం 11:50 వరకు ఎన్డీఏ ప్రతిస్పందన కోసం ఎదురుచూసి నామినేషన్ దాఖలు చేశామని సురేష్ తెలిపారు. స్పీకర్ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నేతలు నిన్న రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో సమావేశమై చర్చించారు. లోక్సభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 542. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడుకు రాజీనామా చేయడంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఎన్డీఏకు 293 మంది, ఇండియాకు 233 మంది సభ్యులు బలం ఉంది. మరో 3 స్వతంత్రులు సైతం విపక్షానికి మద్దతిస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే స్పీకర్గా ఓం బిర్లా గెలుపు లాంఛనమే. రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి ఈయన 3 సార్లు గెలిచారు. మరోవైపు దళిత నేత అయిన సురేష్ కేరళలోని మవేలికరా నుంచి 8 సార్లు విజయం సాధించారు. సురేష్ ను ఇండియా అభ్యర్థిగా నిలిపే అంశంపై తమను కలుపుకొని పోలేదని టీఎంసీ మొదట అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక అయితే గాంధీ టీఎంసీ అధినేత్రి మమతతో మాట్లాడడంతో ఖర్గే నివాసంలో నిన్న రాత్రి నిర్వహించిన సమావేశానికి ఆ పార్టీ లోక్సభ పక్ష నేత కూడా హాజరయ్యారు. ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి దక్కాలని తాము చెప్పామని, అందుకు అంగీకరిస్తే స్పీకర్ పదవి ఏకగ్రీవం అయ్యేందుకు సహకరిస్తామని ప్రతిపాదించామని రాహుల్ గాంధీ చెప్పారు. దీనికి ప్రధాని మోదీ అంగీకరించలేదని ఆరోపించారు. ఇక ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చి ఆయనే నిర్మాణాత్మకంగా వ్యవహరించలేదన్నారు రాహుల్. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకే ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు ఈ పదవిని కేటాయించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. తొలి లోక్సభ ఏర్పడిన 1952లో స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. నాడు శంకర్ శాంతారాం మోరేపై జీవి మావలంకర్ గెలుపొందారు. తర్వాత రెండోసారి 1967లో ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ కు చెందిన నీలం సంజీవ్ రెడ్డి, ప్రతిపక్షం మద్దతిచ్చిన స్వతంత్ర ఎంపీ తెన్నేటి విశ్వనాథంపై గెలిచారు. దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉండగా 1976లో స్పీకర్ పదవికి మూడోసారి ఎన్నిక జరిగింది. అప్పట్లో జగన్నాథరావుపై బలిరాం భగత్ విజయం సాధించారు.
రైట్గా మరోవైపు లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియమితులయ్యారు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. మోదీని ధీటుగా ఎదుర్కొనేది రాహుల్ ఒక్కడేననే అభిప్రాయంతో ఈ నెల 9న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా విపక్ష నేత విషయంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే రాహుల్ మాత్రం తాను ఇంకా ఆలోచించుకోవాల్సి ఉందని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇవాళ జరగనున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలోనూ ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించాలనే సంప్రదాయం అంశంలోనూ మోదీని రాహుల్ ధీటుగా ఎదుర్కోగలరని నిన్న రాత్రి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో జరిగిన విపక్ష కూటమి సమావేశం పునరుద్ఘాటించింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండేందుకు రాహుల్ తన ఆమోదాన్ని ప్రకటించారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రోటెం స్పీకర్ బర్హహరికి రాహుల్ ను తమ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష నేతగా పేర్కొంటూ లేఖ రాశారు. గడిచిన 10 ఏళ్లుగా లోక్సభలో విపక్ష నేత హోదా ఖాళీగా ఉంది. ఏదైనా పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందాలి అంటే మొత్తం సీట్లలో 10% స్థానాల్లో గెలిచి ఉండాలి. ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లున్నాయి. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 54 సీట్లు తప్పనిసరి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రపంచంతో కాంగ్రెస్ 44 సీట్లతో సరిపెట్టుకుంది. 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలను దక్కించుకోగా ప్రధాన ప్రతిపక్ష హోదాకు 2 సీట్లు తక్కువయ్యాయి. ఇక ఈసారి 99 మంది ఎంపీలు ఉండడంతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రత్యేక సభా హక్కులుంటాయి. లోక్సభలో సభ్యులకు సీట్లు, గదుల కేటాయింపులు, అధికారిక పత్రాల సరఫరా, పార్లమెంటరీ కమిటీల నియామకం, సభ రోజువారీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తారు. సిబిఐ చీఫ్ విజిలెన్స్ కమిషనర్, కేంద్ర సమాచార హక్కు కమిషనర్, ఎన్నికల ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్యానెళ్లలోనూ ప్రధాన ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. వీటితో పాటు లోక్సభలో ప్రజల గళాన్ని వినిపించే అవకాశం విపక్ష నేతకు ఎక్కువగా ఉంటుంది. జోడో యాత్రల సందర్భంగా రాహుల్ అనేక వర్గాలను కలిశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూడా నిరుద్యోగిత, ధరల పెరుగుదల, మహిళా సమానత్వం, సామాజిక న్యాయంపై హామీలిచ్చింది. ఈ అంశాలపై పార్లమెంట్లో గళమెత్తాల్సిన అవసరం ఉంది. అది రాహుల్ వల్లే సాధ్యం. ఎన్నికల ప్రచారంలోనూ మోదీని రాహుల్ ధీటుగా ఎదుర్కొన్నారు అని కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. రైట్గా కొన్ని అనివార్య పరిస్థితుల్లో పూర్తిగా ఇటు ప్రతిపక్ష పార్టీ ఇండియా కూటమి ఏకగ్రీవానికి ఒప్పుకోని నేపథ్యంలో కూడా స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా దాదాపుగా ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి పార్లమెంట్ కి సంబంధించి? పవన్, స్పీకర్ పదవికి ఇటు ఎన్డీఏ తరఫున ఓం బిర్లా, అదేవిధంగా ఇండియా కూటమి తరఫున కె సురేష్ బరిలో ఉండటంతో ఈ రోజు స్పీకర్ అభ్యర్థి ఎన్నిక జరగబోతుంది. ప్రస్తుతం సభలో ఎన్డీఏకి 293 మంది ఉన్నారు. ఇండియా కూటమికి 233 మంది సభ్యులున్నారు. ఇక ఓం బిర్లా ఎన్నిక లాంఛనప్రాయమనే చెప్పొచ్చు. ఎన్నిక జరిగితే ఇది స్వతంత్ర భారత చరిత్రలో ఇది 3వసారి అవుతుంది. 48 ఏళ్ల తర్వాత తొలిసారి కాబోతుందనే చెప్పొచ్చు. ఓటింగ్ లో డివిజన్ కు విపక్షం పట్టుబట్టే సభ్యులకు స్లిప్లను పంపిణీ చేసి ఈ యొక్క ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త పార్లమెంటు, అందులో ఇంకా ఈ యొక్క డిజిటల్ ఓటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కాలేదు. సభ్యులకు సీట్లు కూడా ఇంకా కేటాయించలేదు పూర్తి స్థాయిలో. ఎలక్ట్రానిక్ వ్యవస్థ, ఓటింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో మాన్యువల్ గా ఈ రోజు ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది అన్నది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇక 1925 ఆగస్టు 24 అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత అదే పార్లమెంట్ గా కూడా మారింది. 1925, 1946 మధ్య 6 సార్లు సభాపతి పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. 1952లో తొలిసారి
తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ రాజ్యసభలు ఏర్పడ్డాయి. అదే సంవత్సరం స్పీకర్ కు సంబంధించినటువంటి పదవికి ఎన్నిక జరిగింది. అందులో శంకర్ శాంతారాంపై మౌలాంకర్ విజయం సాధించారు. తర్వాత ఎమర్జెన్సీ సమయంలో 1976లో బలరాం భగత్, జగన్నాథరావు పోటీ పడితే ఆ తర్వాత భగత్ విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతుంది. అయితే ఇక ఈ రోజు పోటీలో నిలిచినటువంటి ఓం బిర్లా 61 ఏళ్ల ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికైతే 2 సార్లు ఈ పదవిని చేపట్టినటువంటి 5వ వ్యక్తి అవుతారు. అయితే ఇందులో బలరాం జాకర్ ఒక్కరే 10 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి ఓం బిర్లా రాజస్థాన్ కి చెందినటువంటి నేత. యువమోర్చా నుంచి నేతగా ఆయన బీజేపీ యువమోర్చా నుంచి నేతగా ఎదిగారు. కోటా పార్లమెంట్ స్థానం నుంచి ఆయన వరుసగా 3 సార్లు ఎన్నికవుతూ వచ్చారు. మరోపక్క సీనియర్ నేత అయినటువంటి కె సురేష్ 8 సార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. కేరళలోని దళిత కుటుంబానికి చెందినటువంటి 62 ఏళ్ల కొడికున్నల్ సురేష్ 8 సార్లు లోక్సభకు ఎన్నికైతే ప్రస్తుత సభలో ఆయన అత్యంత సీనియర్ సభ్యుడనే చెప్పొచ్చు. 2009లో ఆయన ఎన్నికను కేరళ హైకోర్టు కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కింది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన మావేలిక్కర నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989 నుంచి గెలుస్తున్నటువంటి ఆయన మధ్యలో 1998, 2004లో ఓడిపోయారు. సో ఈ ఒక్క కారణంతోనే అంటే భర్తృహరి మెహతాని ప్రొటెం స్పీకర్ గా ఎన్నిక చేయడానికి, కె సురేష్ ని ప్రొటెం స్పీకర్ గా ఎన్నిక చేయకపోవడానికి ఈ కారణాన్ని చూపిస్తున్నారు. భర్తృహరి మెహతా వరుసగా 7 సార్లు గెలిచారు. ఈ కె సురేష్ మధ్యలో 2 సార్లు ఓడిపోయారు అన్నది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా విప్ జారీ చేసింది, తెలుగుదేశం పార్టీ కూడా విప్ జారీ చేసింది. లోక్సభ స్పీకర్ ఎన్నికల నేపథ్యంలో తమ ఎంపీలకర్త తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సభలో తప్పనిసరిగా ఉండాలని, ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయాలని సూచిస్తూ ఈ రోజు పార్టీ చీఫ్ విప్ హరీష్ బాలయోగి విప్ జారీ చేశారు. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు అధ్యక్షున తెలుగుదేశం పార్టీ ఎంపీల సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎంపీలకు ఓటింగ్ పై అవగాహన కల్పించబోతున్నారు. ఈ సమావేశానికి ఏపీకి చెందినటువంటి జనసేన, బీజేపీ ఎంపీలు కూడా హాజరవుతూ ఉన్నారు. మరోపక్క ఇందాక మీరు చెప్పినట్లుగా ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ ఎల్ఓపి ప్రతిపక్ష నేతగా రాహుల్ ని ఎన్నుకోవడం అన్నది ఇప్పుడు ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంగానే చెప్పొచ్చు. ఇకపైన కాంగ్రెస్ పార్టీ కీలకం కాబోతోంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఇంకా ఎదగబోతున్నారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2 సార్లు ఆయన కేబినెట్ లోకి ఆహ్వానించిన ఆయన కేబినెట్ లోకి వెళ్ళలేదు. అసలు నిజానికి ఆయన అనుకుంటే అప్పుడే ప్రధాని అయి ఉండేవారు. ఈసారి కూడా ఎల్ఓపిగా ఆయన కాకుండా వేరే వారిని కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా భావించారు. కానీ తన నిర్ణయం అంటే ఎల్ఓపిగా తనే ఉండాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందుకే మొదటి రోజు నుంచి ఆయన మొదటి బెంచీలోనే కూర్చోవడం మనం చూస్తూ